హైదరాబాద్కు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కోస్తాంధ్ర నుండి మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్ జిల్లా మరిపేడలో 8.35 సెంటీమీటర్లు, కరీంనగర్ జిల్లా రామడుగులో 6.94 సెంటీమీటర్లు, కరీంనగర్ రూరల్లో 6.15 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 5.20 సెంటీమీటర్లు, మెట్పల్లిలో 4.31 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా బిక్కనూరులో 5.20 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా మధ్యరాలలో 4.09 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి రాగల 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తన ప్రభావం కూడా ఎక్కువ కొనసాగుతున్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. అది సముద్ర మట్టానికి 5.8 నుండి అటు 7.7 కిలోమీటర్ల ఎత్తులో కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అటు మధ్య ఛత్తీస్గఢ్, ఒడిశా పరిసర ప్రాంతాల్లో కూడా మరో ఉపరితల ఆవర్తనం కూడా బలహీన పడింది. ఈ ద్రోణి కారణంగా కూడా అటు తెలంగాణ రాష్ట్రం వైపు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఉపరితల ఆవర్తనం మీదుగా కోస్తాంధ్ర నుంచి మధ్య మహారాష్ట్ర వరకు కొనసాగుతున్న ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తున వ్యాపించి ఉంది. దీని కారణంగా కూడా ఎక్కువ వర్షాలు కూడా విస్తారంగా పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ, దక్షిణ ఇంటీరియల్ కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరన్ వరకు కొనసాగుతున్న మరొక ద్రోణి. ఈ ద్రోణి వల్ల కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం తెలియజేశారు. ఇవాళ రేపు రాష్ట్రంలో చాలా చోట్ల వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే కొన్ని జిల్లాలో మాత్రం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నదంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం తెలియజేశారు. అయితే ఈ రోజు మాత్రం అటు ఆదిలాబాద్, కొమరం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే రేపటి వరకు చూసుకున్న మాత్రం అటు ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో మాత్రం అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నదంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పుడే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.